హృదయం పాడైపోతే మనిషి వ్యక్తిత్వం పాడైపోతుంది. హృదయం పాడైపోతే మనిషి ఆలోచనలు పాడైపోతాయి. మనిషి సంస్కారవంతంగా ఉండడు. సంస్కారవంతమైన సోపు కావాలంటే వీళ్ళకి సంస్కారవంతమైన సోపు కాదురా నాయన, సంస్కారవంతమైన మనిషి కావాలరా నాయన. మనుషుల్లో సంస్కారం లేదు, కానీ సంస్కారవంతమైన సోపు. ఇది వ్యవస్థ పరిస్థితి. హృదయానికి పట్టిన రోగం వ్యవస్థను పాడు చేస్తుంది. అదే పాప రోగం. వాళ్ళకి మంచి తెలీదు, చెడ్డ తెలీదు, స్వార్థం, భయంకరమైన విశృంఖలత్వం, జ్ఞానం తెలీదు, వివేకం తెలీదు. మనం బాంబు పెడితే ఎంతమంది చచ్చిపోతారు, ఎందుకు ఈ బాంబు పెట్టాలని అనుకోడా ఉగ్రవాది. వాడు వేలాది మందిని చంపుతాడు, లక్షలాది మందిని ఊచకోతకు వస్తాడు. ఉగ్రవాది వాడు హృదయంలో పుట్టిన దురాలోచన. ఈరోజు ప్రేమ పేరుతో వెంటబడి మీద యాసిడ్ పోస్తున్న వాళ్ళు, ప్రేమ పేరుతో వెంటబడి పీకలు కోస్తున్న వాళ్ళు, నాకు దక్కంది ఎవరికీ దక్కకూడదని పొడిచి చంపేస్తున్న నీచులు, నికృష్టులు సమాజంలో చాలా మంది ఉన్నారే. హృదయానికి పట్టినటువంటి వ్యాధి, హృదయంలో వచ్చిన జబ్బు పెద్ద జబ్బు అది కాదా? మీరు ఇన్స్టాగ్రామ్ లో అయినా, ఫేస్బుక్ లో అయినా, డైరెక్ట్ మీడియా ఛానల్స్ లో అయినా, ఎక్కడైనా సరే వినబడుతున్న ప్రతి న్యూస్ వెనక ఉన్నవి ఇవే. ఏమిటవి? వ్యభిచారం, జారత్వం, నరహత్య, లోభం, చెడుతనం, కృత్రిమం, కామ వికారం. మొన్న ఒక ఆవిడ చూడండి, హనీమూన్కి తీసుకెళ్లి మొగుడిని చంపేసిందా ప్రియుడి సలహా తీసుకుని. ఎవరికైనా డౌట్ వచ్చిందా మళ్ళీ ఎంత ఏడిపేడిసిందో మా తల్లి. మా ఆయన అంటే నిజంగా మీ ఆయన మీద ఎంత ప్రేమ ఉందో అనుకున్నారు. ఇంకొక ఆవిడ డబ్బాలో పెట్టేసి కాంక్రీట్ వేసేసిందంట భర్తని, ఇంకానే మట్టేసి మొక్కేసేయలేదు. చూడండి ఎలాగైపోయారు రోజు రోజుకి మనుషులు. అదే ఇంకా అప్డేట్ అయిపోతున్నారు పాపంలో. ఇదంతా ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది? చిప్పు పోయింది. చిప్పు అంటే హృదయం, కనబడని హృదయం. ప్రతి వాని అంతరంగం అగాధం గనుక ఆ హృదయంలో ఇలాంటి నీచమైన రోగ లక్షణాలతో గూడు కట్టుకుపోయింది. అన్ని రోగాలు ఉన్నాయి మా మనుషుల్లో. హిరోషిమా, నాగసాకి పట్టణాల మీద అమెరికా, అగ్రదేశంగా పిలువబడుతున్నటువంటి అమెరికా, జపాన్ లో ఉన్న హిరోషిమా, నాగసాకి పట్టణాల మీద రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అణుబాంబు వేసింది. అణుబాంబు. ఈ అణుబాంబు దాటికి హిరోషిమా, నాగసాకి పట్టణాల్లో నేటికి ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇన్ని సంవత్సరాలు గడిచాక కూడా ఇంకా అక్కడ వికలాంగులైన పిల్లలు పుడుతున్నారు. వాళ్ళకి సరైన పోషణ లేదు, సరైన అవయవాలు ఉండట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా ఇరుకులు ఎదుర్కొంటున్నారు, చాలా శ్రమలు ఎదుర్కొంటున్నారు హిరోషిమా, నాగసాకి పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు. కారణం ఒక్క అమెరికా వాడి హృదయంలో పుట్టినటువంటి ఒక దురాలోచన. అంటే ఒక్క దురాలోచన ఎంత మందికి నాశనాన్ని కలిగిస్తుందో మీరు ఆలోచన చేయండి. ఎంతమంది జీవితాలను ఛిద్రం చేస్తుందో మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు అమెరికా వాడికి అలసర వచ్చింది అనుకోండి, హిరోషిమా, నాగసాకి ఏమైనా అవుతుందా? అమెరికా వాడికి విరోచనాలు పట్టుకున్నాయి, హిరోషిమా, నాగసాకి పట్టణాలకు ఏమైనా అవుతుందా? ఆ అమెరికా అధ్యక్షుడు ఒక్కడికే నష్టం జరుగుద్దా శరీరానికి? అంతే కదా, శరీరానికి మాత్రమే నష్టం జరుగుద్ది. కానీ అతనిలో దురాలోచన అనే వ్యాధి అతని అంతరంగానికి రావడం వల్ల, అతడు జపాన్ లో హిరోషిమా, నాగసాకి పట్టణాల మీద అణుబాంబు వేయటం వల్ల ఎంతో మంది ప్రజలు నష్టపోయారు. చూసారా దురాలోచన ఎంత ప్రమాదకరమైందో? ప్రతి వాని అంతరంగం అగాధం గనుక ఆ హృదయంలో ఇలాంటి నీచమైన రోగ లక్షణాలతో గూడు కట్టుకుపోయింది.